ఈ సోషల్ మీడియా అంటేనే పట్టినోడు పర్క అంటే చూసినోడు జెల్లా అన్నట్టు ఉంటది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. నిజం కంటే అబద్ధమే 10x స్పీడ్ గా తిరిగి వస్తుంటది. అసొంటి అసత్య ప్రచారాలకు అడ్డుకట్టేస్తేందుకు కఠినంగా చర్యలు తీసుకోవాలని సర్కార్ డిసైడ్ అయింది. ముఖ్యంగా అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుని కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ పేపర్లు బాగా చెలరైపోతున్నాయి. అసత్యాలు వండి వడ్డిస్తున్నారు, జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సర్కార్ మంచి ఉద్దేశంతో తలపెట్టిన పనులకు కూడా దురుద్దేశాలు అంటగట్టి ఆధారాలు లేకుండా అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. ఇటువంటి అబద్ధపు హాఫ్ బేక్డ్ స్టోరీస్ తోని సర్కార్ బదనాం అవడే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బదనాం మూట కట్టుకుని అవుతున్నది. ఇటనే ఇడిచి పెడితే మొదటికే మోసం అవుతుంది అనుకుంటా సీఎం సార్ చాలా సీరియస్ అయిపోయిండు. ఫేక్ వార్తలు ప్రచారం చేసేటోళ్ల మీద, సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలను, ట్రోల్ వీడియోలను చేసేటోళ్ల మీద అస్సలే ఊకోవద్దు, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వాళ్ళకు ఆర్డర్ వేసిండు. నిన్నటికి నిన్న కొంతమంది అత్యుత్సాహ బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు బీజేపీ ఎంపీ రఘునందన్ సార్ మంత్రి కొండా సురేఖ అక్కకు నూలు పోగులతో నేసిన దండలు నేస్తే దాన్ని కూడా చెప్పరాని తీర్లా ట్రోల్ చేశారు. అజ్జూసి సురేఖ అక్క కండ్ల నీళ్లు పెట్టింది. మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా అని మండిపడ్డది. ఇక దీని మీద హరీష్ సార్ కూడా చింతిస్తున్నాము, అట్లా ఎవరు ట్రోల్ చేసినా తప్పే అనుకొచ్చిండు. ఇక ఇదే ముచ్చట మీద సీతక్క, పొన్నం సార్లు కూడా బాగా గరమయ్యారు. మేము కూడా ట్రోలింగ్ మార్ఫింగ్ లో బాధితులమే, ఊకుటా ఉంటే ఉత్తోలనుకుంటారు అంతా. ఒక్కసారి పనిష్మెంట్ రుచి ఏందో తెలిస్తేనే ఇంకోసారి అట్లా చేస్తేందుకు వెనక ముందు అవుతుంటారని మంత్రులు కూడా సోషల్ మీడియా ట్రోలింగ్ మీద బాగా గుర్రుగున్నారు. దీంతో సర్కార్ సోషల్ మీడియా మీద, డిజిటల్ మీడియా మీద బాగా కఠినంగా వ్యవహరించాలని చూస్తుందట. మరి చూడాలి ఎట్లా కేసులు పెట్టి లోపల ఊస లెక్క పెట్టేబోతున్నారో ఏమో సోషల్ ట్రోలర్స్ను. ఆడవిల్లలంటే కంటికి రెప్పలేక కాపాడుకుంటాడు ఏ తండ్రైనా. ఆడవిల్ల కంట్ల కన్నీళ్లు రాకుండా చూసుకోవాలని ఆరాట పడతారు. కానీ ఈ జగిత్యాల జిల్లా గొల్లెపల్లి కాడుండే ఈ బుజ్జోల తండ్రి లెక్క మాత్రం ఎవ్వరుండరేమో. తల్లి లేని పిల్లని ఎట్లా చూసుకోవాలో ఏం కథ. కానీ బద్మాష్ తండ్రి నిండా 10 ఏళ్ళు కూడా లేని కన్న బిడ్డని ఇష్టం ఉన్నట్టు రాసి రంపాన పెడుతున్నట. ఆ దెబ్బలు తట్టుకోలేక ఇలా బుజ్జి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తండ్రి కొట్టిన దెబ్బలు చూయించుకుంటా పోలీసు వాళ్ళ తాన గోడెల పోసుకున్నది. ఎంత కమిలిపోయిన వార్తలు చూసి పాపం పోలీసు వాళ్ళకి కండ్లు తడిగైనాయి. కరోనా టైంలో ఈ బుజ్జోల తల్లి జీవిడిచిందట. తర్వాత తండ్రి రెండో పెళ్లి చేసుకున్నట. అప్పటి సంది తండ్రి నరకం చూయిస్తున్నట. ఆ బుజ్జి మాటలని పై మీద దెబ్బలు చూడంగానే పోలీసు వాళ్ళ మనసులో కూడా కలుపుకోమన్నది. మీ తండ్రికి మేం బుద్ధి చెప్తాం బుజ్జి, నువ్వేం బుగులు పడకని ధైర్యం ఇచ్చి శిశు సంక్షేమ శాఖ ఆఫీసర్లను పిలిచి బుజ్జిని అప్పచెప్పిరు. తండ్రే గట్ల చేస్తే ఆ చిన్ని తల్లికి దిక్కవలు ఏందన్నట్టు. సరే